వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మల్లన్న బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు. ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం చేసిన మంత్రి నారా లోకేష్. వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించిన లోకేష్. ఉండవల్లిలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. జాగ్రత్తలు పాటించాలని అధికారులకు ఆదేశం. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందజేశారు దేవాలయ అధికారులు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, పండితులు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు మహోత్సవాలు జరుగుతున్నాయని సీఎం కు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతలు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నది సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం హృదయపూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాది మంది నమ్మకం. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించుకునేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు. ఉండవల్లి నివాసంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సమీక్షకు మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జీబీఎస్ పై సమీక్షించారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జీజీహెచ్ లో ఒకరు మృతి చెందారు. జీబీఎస్ పై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనపై సీఎం సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దళితుడిని బెదిరించాడనందునే అతన్ని పోలీసులు అరెస్టు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఇప్పుడు అమలవుతుంది అసలైన రాజ్యాంగమని చెప్పారు. వంశీ తప్పు చేసినందునే పోలీసులు అరెస్టు చేశారన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వేధించాలంటే కూటమి ప్రభుత్వానికి 8 నెలల కాలం అవసరం లేదని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో తనతో సహా అందరిపైన వందలాది అక్రమ కేసులు పెట్టారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను 4,000 చేసింది గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వానికి 1,000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు మొదటి ఏడాదిలోనే అమలు చేయబోతున్నట్లుగా స్పష్టం చేశారు. జగన్ హయాంలో చేసిన అప్పులను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీరుస్తుందని ఆయన చెప్పారు. ఒకసారి గత క్యాలెండర్ తీసుకుంటే ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు, ఎంతమంది మీద దాడులు చేశారు. మీరు ఒక కక్ష సాధింపు చేశారు. ఈరోజు వంశీని అరెస్ట్ చేశారు. దానికి తీసుకొచ్చి దళితుల గురించి మాట్లాడతారు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, ఈ విధంగా మేము అక్రమ అరెస్టులు చేసామని చాలామంది ఉన్నారు. 1, 2, 3, 4, 5 దాకా ఉన్నారు పెద్దలు. వాళ్ళని కూడా మేము ఎలిగేషన్స్ వచ్చాయి, వాటిని చూసుకున్నాం, విచారణ చేసాం. విచారణలో దోషులను తేలిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేము విధంగా అరెస్ట్ చేస్తుంటే జిల్లాలో కదా కాన్స్టిట్యున్సీలో 10 మందిని తీసుకొని రావాలి. 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూసుకుంటే దాదాపుగా 17,500 మందిని ఈ పాటి చేయాలి మేము అరెస్టులు మినిమం. అటువంటి తప్పుడు సాంప్రదాయం మా నాయకుడు ప్రోత్సహించడం లేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మోడీ గారి నేత బీజేపీ కావచ్చు, ఇప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపులు మనకొద్దు. మన అభివృద్ధి, సంక్షేమం చేద్దాం. దోషులు ఎవరైనా ఉపేక్షించకూడదని మేము వెళ్తా ఉన్నాం. కంప్లైంట్ ప్రకారం ముందుకెళ్తున్నామండి. ఇక్కడెక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాలు పదే మీరు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడెక్కడ కూడా మీలాగా తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రం కాదు, మేము తప్పు చేసినటువంటి వాళ్ళు, విచారణలో తేలినటువంటి వాళ్ళని వెళ్తున్నాం. ఎటువంటి కేసులు గతంలో చూడండి, నా మీద 13 కేసులు పెట్టారు. ప్రతి ఒక్క శాసనసభ్యుల మీద 20 కేసులు ఉన్నాయి. ఏం తప్పులు చేశారు? ఎన్నెన్నో చూశారు. అదే 8 నెలలు పట్టాల్సిన అవసరం ఉందా? అమలు చేయలేకపోతే మేము చేసాం. వచ్చిన వెంటనే కూడా పెన్షన్ పెంచాం. మీ చరిత్రలో ఏమైనా ఉందా? ఎన్టీఆర్ భరోసా పైన 4,000 చేసాం. మీలాగా విడతల వారీగా తర్వాత చెప్పే అసెంబ్లీలో బయటికి చెప్పలేదే. ఓటు అడిగేటప్పుడల్లా 3,000 నీళ్లు చూపించారు అందరూ. అది మోసం కాదా? సిపిఎస్ అన్నా వారం అన్నావే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎత్తుతున్నావా? నోరిపుతున్నావా? అమ్మఒడి 2 అన్నావే,
ఎందుకు ఇవ్వలేకపోయాం? మేము అలా ఏం పారిపోవటం లేదు. మాకు మ్యాండేట్ ఇచ్చారు. మా హామీలని మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలు నమ్మారు. ప్రతిదీ అమలు సూపర్ 6లో భాగంగా మేము ఇచ్చినవి కూడా చేసుకొస్తున్నాం. నీ రూల్ ప్రకారం తీసుకున్నా 75% అటెండెన్స్ ఇవ్వాలంటే అక్టోబర్లో ఎలా ఇస్తాము? విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అటెండెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చే విద్యా సంవత్సరం మొదలు కాకముందే అంటే ఈ విద్యా సంవత్సరంలో మేము ఇస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిఫోర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ లెక్కలోనే మేము అమౌంట్ ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నాం. మేమేమి పారిపోవడం లేదు. ఏదో మోసం చేద్దామని ప్రజలు రెచ్చగొడదాం అనుకుంటున్నాం. ప్రజలు కూడా నీ మాటలు వక్రీకరిస్తున్నారు. నువ్వు ఇది వసతి దీవెన అని చెప్పావు. ఎంతమంది పిల్లలకి ఈరోజు 50% మించి ఒక్కసారి కూడా నువ్వు ఇవ్వాల. బడ్జెట్లో కేటాయింపులు చేసావు కానీ అమలు పరిచయలకు నోచుకోవాలి. ఒక్క సంవత్సరం మాత్రం 52% చేసావు. మిగతా కూడా 40, 45, 30%. యావరేజ్గా నేను 5 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటే అది 50% మించి ఎప్పుడు నువ్వు బడ్జెట్ ఖర్చు పెట్టాల. మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనించి నీకు బుద్ధి చేశారు. మేము మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంవత్సరం పూర్తి కాకముందే తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పి మీడియా ముందు స్పష్టంగా చెప్తున్నాం. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన స్ట్రైక్ రిపీట్ అవ్వాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. 2024 ఎన్నికలో 93% స్ట్రైక్ రేట్తో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్లాలని కోరారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరుకోవాలని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం వికసిత్ భారత్ సాధించాలంటే గ్రామ అభివృద్ధితోనే సాధ్యమన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమైన ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండే విధంగా పంచాయతీ ఛాంపియన్స్ ను సమగ్ర గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ పంచాయతీలో భాగంగా ఎంపీ కేశవ శివనాథ్ ఎన్ఐఆర్డి సహకారంతో తన సొంత నిధులతో కేశనేని ఫౌండేషన్ ద్వారా సమగ్ర గ్రామ అభివృద్ధికి కావాల్సిన శిక్షణ పూర్తి చేసిన 33 మంది పంచాయతీ ఛాంపియన్స్ తో హైదరాబాద్ ఎన్ఐఆర్డిపిఆర్లో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో సమగ్ర గ్రామ అభివృద్ధికి శిక్షణ తీసుకుని పంచాయతీ ఛాంపియన్స్ గా తయారైన 33 యువకులకు ఎంపీ కేశవ శివనాథ్, ఎన్ఐఆర్డి పిఆర్ డైరెక్టర్ జనరల్ జి నరేంద్ర కుమార్ ఐఏఎస్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి కావాల్సిన అన్ని రంగాల్లో సమగ్ర శిక్షణ పూర్తి చేసుకున్న పంచాయతీ ఛాంపియన్స్ తమ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ప్రజెంటేషన్ ద్వారా ఎన్ఐఆర్డి అధికారులు ఎంపీ కేశవ శివనాథ్కు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్ర పథకాలపై గ్రామంలోనే నిరుద్యోగ యువతకు అవగాహన పెంచాలన్నారు. వారందరినీ చిన్న పెట్టుబడులతో ఎక్కువ లాభాలు ఆర్జించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా తయారు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఛాంపియన్లపైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఉందన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 295 గ్రామాల్లో జరిగే అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ గా నిలబడాలన్నారు. పలు ఎన్జీఓలతో కలిసి 4 నియోజకవర్గాల్లో శానిటరీ నాప్కిన్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే పంపిణీ చేసేందుకు ఏర్పాటు జరుగుతుందని అన్నారు. మేము పాజిటివ్గా ఉంటే మేము అధికారంలో ఉంటాం. నా కోరిక విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇండియాలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని నేను డే 1 నుంచి ఏమనుకున్నానంటే నాకు 295 గ్రామాలు ఉన్నాయి. 295 గ్రామాల్లో కూడా అభివృద్ధి అంతేకాకుండా ఉపాధి అవకాశాలు, ప్రతి గ్రామంలోనూ ఉపాధి అవకాశాలు కావాలి. వాళ్ళు ఏదో నేను అభివృద్ధి చేయాలంటే నేనేమైపోతున్నాను బాబు, నా ఇంట్లో అందరూ బాధల్లో ఉంటే అనే ఫీలింగ్లో చాలా మంది ఉంటారు. కాబట్టి పర్సనల్ టచ్ వెళ్ళాలి. పర్సనల్ టచ్ వెళ్ళాలంటే ఆ ఊళ్ళో మీరు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ ప్రజల దగ్గర కానీ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తెలుసుకుని ఆ ఇబ్బందులను మనం ఏ విధంగా తెచ్చగలము అనే దాన్నే దృష్టి పెట్టాలంటే ఏదో దానం చేస్తే ఏమీ అవ్వదు. వాళ్ళని మనం అందరం కూడా కృషి చేయాలి. ఏదో ప్రభుత్వం చేస్తుంది లేకపోతే ఎవరో చేస్తారనేది కాదు, మన కష్టం కూడా కనపడాలి. బద్ధకంగా ఇళ్లలో కూర్చుని నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది అంటే ఇస్తుంది. ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనం కూడా కష్టపడి మన పిల్లల భవిష్యత్తు ఏంటి,
రేపు నేనున్నట్టు నా పిల్లలు ఉండకూడదు, నా పిల్లలు బాగా ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జీడిపి 15% మెయింటైన్ అవ్వాలని కోరుకుంటున్నారు. 2047కి ప్రతి ఇంటిలోనూ ఒక మంచి పేదవారి లేని కుటుంబం కావాలనే కోరికతో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి ఇంటిలోనూ ఒక ఎంటర్ప్రెనర్, ఏ ఫ్యామిలీ అండ్ ఎంటర్ప్రెనర్ అనే టార్గెట్తో మనం వెళ్తున్నాం. ఇది ముఖ్యంగా ఎవరు ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఎవరైతే గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువతున్నారు, ఏమీ చేయలేకుండా ఇబ్బందుల్లో ఉన్న పేదవారు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. మనం చూస్తే మన గ్రామాలన్నీ కూడా చదువుకున్న వాళ్ళందరూ గ్రామం వదిలిపోతున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి ఆలోచనలతో దృఢంతో ముందుకెళ్ళాలి. అండ్ ఎంటర్ప్రెనర్ ఇన్ హౌస్ అంటే, ఇన్ ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించే అవసరం. చిన్న చిన్న వ్యాపారస్తులు అట్లీస్ట్ 30-40 వేలు 50 వేలు ఆ గ్రామంలో సంపాదించుకోగలిగితే హైదరాబాద్లో ₹1,00,000 సంపాదించుకున్న దానికన్నా, లేకపోతే విజయవాడలో ₹1,00,000 సంపాదించుకున్న దానికన్నా కూడా చక్కటి వెసులుబాటు కనపడుతుంది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణాలంకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణాలంకలోని నిర్మలా శిశు భవన్ వద్ద 3 పోర్షన్ల తాటాకులు ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. 3 పోర్షన్లలో ఒకే కుటుంబం అద్దెకు ఉండగా ఆ ఇంట్లో తొలుత అగ్ని ప్రమాదం జరిగి ఆ మంటలు క్రమంగా మిగతా 2 పోర్షన్లకు సైతం అంటుకోవడం వలన మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. 3 పోర్షన్ల గల సామాన్లు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు. శాసనమండలి ఎన్నికల్లో గెలుపు ఎప్పుడో తేలిపోయిందని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజార్టీని సాధిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మచిలీపట్నం ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రాడ్యుయేట్ ని కలుద్దాం, తన ఓటు కూటమి అభ్యర్థికి వేసేలా ఒప్పిద్దామన్నారు. గత 5 ఏళ్లు అణచివేత అవహేళనలతో రాష్ట్ర ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కర్మ ఎవరిని వదలదని ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులకు అది స్పష్టమవుతుందని అన్నారు. దాడి చేసి బాధితుడిపైన కేసులు పెట్టిన దుర్మార్గమైన పరిస్థితులకు మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. దాడిపై ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వ్యక్తిపైన కేసు పెట్టడం, కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం వారి దుర్మార్గాలకు అద్దం పడుతుందని అన్నారు. తప్పు మీద తప్పు చేసిన చంద్రబాబు నాయుడు దూషించడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. బందర్లో బియ్యం దొంగ, గుడివాడలో గుట్కా పండు చట్టం వదిలిపెట్టదని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ భూ మండలంలో ఎక్కడ దక్కున్నా చట్టం నుంచి తప్పించుకోవటం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. మరి మనందరికీ ఇది చాలా ప్రెస్టీజియస్ విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అణిచివేత కొనబడింది, అన్ని వర్గాలు కూడా నష్టపోయింది. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి ఈ రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆ రోజు గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారు, ఉల్లిపాయలు కాటా వేసుకోవాలన్నారు. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలి. మనం అందరూ కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ గెలుపు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గర నిలబడాలంటే భయపడే ఉండే విధంగా ఈ గెలుపు ఉండడానికి మనం అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతాను.
ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గాల్లో నేను కూడా మరి దేవదత్ గారు వస్తూ ఉన్నారు మాకు, వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. అలాగే బండి రామకృష్ణ గారు కూడా మరి పరిశీలకులుగా వారిని కూడా వేయడం జరిగింది జనసేన తరఫున. వారు కూడా బయటికి వెళ్ళినాం, అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజార్టీ మచిలీపట్నం నుంచి ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే 7 నియోజకవర్గాలు కూడా ఇవాళ ఆ మెజార్టీని ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చూసాం కదా కర్మఫలం ఉందా, కర్మఫలం దేవుడు అనేది క్షమిస్తారు కానీ కర్మఫలం క్షమించదు. కొద్దిగా లేట్ అవుతుంది అంటే మరి కొన్ని జరుగుతుంది కదా, మరి ప్రాసెస్ లో భాగమే కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ. ఇప్పుడు ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి తప్పు చేస్తారు, ఆ తప్పే మళ్ళీ పట్టించింది. అంత ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాళ వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడావు. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు అడ్రస్ లేడా, ఎక్కడున్నా పట్టుకోవచ్చు. ఆ రోజు చెప్పాం మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చే లోన్ వేసే బాధ్యత మాదని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా తిరిగే రోజు అతని దగ్గర ఉంది, దాంట్లో ఎటువంటి అర్థం లేదు. ఇదే ఉత్సాహం అందరిలో ఉండాలి. రేపు ఈ శాసన మండలి ఎన్నిక అత్యధిక ఓటుతో గెలిపించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకుందాం. మేధావులు, యువత, విద్యావంతులు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్లందరూ ఈ నెల 20న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని వారు కోరారు. జగ్గైపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ఆనవాళ్లే కనపడకుండా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చెదిరిపోయిన అభివృద్ధి వెలుగులకు నేడు సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి జీవం పోస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర యువతకు తీవ్ర అన్యాయం చేస్తుందని, అందుకే జగన్మోహన్ రెడ్డిని గత ఎన్నికల్లో ప్రజలు ఓటుతో ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతుందని, శాసనమండలిలో సైతం వైసీపీ కనుమరుగయ్యేలా యువత తీర్పు ఇవ్వాలని అన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి చదువుకున్న యువత బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో యువత ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చారు. ఆ నమ్మకానికి అనుగుణంగా యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకి కట్టుబడి యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నేడు మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. శాసనమండలిలో యువత తరపున గళం వినిపించడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బలపరిచిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని అఖండ విజయంతో గెలిపించాలని వారు కోరారు. ఈ నెల 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. మీ అందరం కూడా మరి గ్రాడ్యుయేట్ అందరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ గారికి మీ ఓటు ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పనితీరు అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. మరి ఈ టైంలో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే మాకు ఎంకరేజ్ చేసినటువంటిది ఎన్డీఏ కూటమికి మంచి పాయింట్లు వేసినటువంటిది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దేశంలో అనేక రాష్ట్రాలు కూడా ఇక్కడ జరిగే ఎన్నికల మీద చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల్లో మంచి గెలుపు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కానీ, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి, ఐటీ సంస్థ రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. మరి ఈ రోజుల్లో గత ప్రభుత్వం చేసే దుర్మార్గం వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతినిపోయాం. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేధావులు కాబట్టి మీ అందరూ అత్యధిక ఓట్లేసి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని చెప్పి జగ్గైపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నాం. మరి అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆఫీస్ నుంచి కానీ, అదేవిధంగా ఆల్పాట ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేస్తా ఉన్నాం. ప్రతి 30 కూడా ఒకళ్ళు పెట్టాము. అందరూ మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కువ శాతం పోలింగ్ ఏ విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా మా కాన్స్టిట్యూన్సీ కాదు, ఉభయ 2 జిల్లాల్లో కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంచి మెజారిటీ వస్తుంది. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలంటే గతంలో ఎవరు శాసన మండలికి వెళ్ళినా, పెద్దల సభకి వెళ్ళినా వాళ్ళు మేధావులు లేదా వివిధ రంగాల్లో
నిపుణులైనటువంటి వాళ్ళు, సంఘ సంస్కర్తలైనటువంటి వాళ్ళు గతంలో వెళ్ళేటువంటి వాళ్ళు. శాసన మండలికి చాలా విలువ ఉండేది. గత వైసీపీ గవర్నమెంట్లో శాసన మండలిని అపవాసు పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. శాసన మండలి రాజధానికి అడ్డంగా ఉందని, రాజధానిని ఎత్తివేయాలనుకున్నప్పుడు శాసన మండలిని కూడా ఎత్తేస్తే ఏముంటుందని చెప్పేసి శాసనసభలో తీర్మానం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూసాం. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, మేధావులు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. దానికి భారీ మెజార్టీ ఇచ్చారు. దాదాపు రాష్ట్రంలో 104 అసెంబ్లీ స్థానాలతోటి భారీ మెజార్టీ తోటి ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా కూడా మేము కోరుతా ఉన్నాం, ఇప్పుడు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాండి పడతా ఉన్నాయి. మూలన పడేయాలనుకొని ముక్కలు చేయాలనుకున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. పోలవరం నిర్మాణం మళ్ళా కేంద్ర బృందం వచ్చి అన్ని పరిశీలన చేసిన తర్వాత, బడ్జెట్లో కేటాయింపులు జరిగిన తర్వాత పోలవరం కూడా ముందుకెళ్తా ఉంది. యువతకి సంబంధించినటువంటి అనేక అవకాశాలు తీసుకొస్తా ఉన్నాం. దాదాపు 16,500 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసాం. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే వాటిని ఫిలప్ చేయడం జరుగుతుంది. దాదాపు 6,000 చిల్లర కానిస్టేబుల్ పోస్టులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకొస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరందరూ కూడా గౌరవించాలి. అట్లాగే కూటమి అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మల్లన్న బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు. ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం చేసిన మంత్రి నారా లోకేష్. వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించిన లోకేష్. ఉండవల్లిలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. జాగ్రత్తలు పాటించాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.